హలో గైస్, నేను ఒక డాక్యుమెంట్ని వేరే ప్లేస్కి కొరియర్ చేయాలి. అది ఎలా చేశాను, ఎంత డిస్టెన్స్, ఎంత ఖర్చు అయింది, ఏంటి అని ఈ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా నా దగ్గర ఉంది 2 పేపర్స్, అవి కొరియర్ చేయాలి. మా ఇంటికి దగ్గరలో యూపీఎస్ స్టోర్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ స్టోర్లోనే డాక్యుమెంట్స్ని సేఫ్గా పంపించడానికి వీటిని కవర్స్ అంటారో ఎన్వలప్స్ అంటారో మరి అవైతే ఉన్నాయి. వాటిల్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఫోటో డాక్యుమెంట్ మెయిలర్ అని, బబుల్ మెయిలర్ అని, పాలీ బబుల్ మెయిలర్ అని, ఇంకా చాలా అలానే డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. మనకు కావాల్సిన సైజ్ అండ్ మెటీరియల్ని బట్టి మనం తీసుకొని మన డాక్యుమెంట్స్ అందులో పెట్టుకోవచ్చు. ఇవి ఫ్రీ అయితే కాదు, బిల్లింగ్ చేసేటప్పుడు కొరియర్ ఛార్జెస్తో పాటు ఈ కవర్కి ఎక్స్ట్రా వేస్తారు. సో నేనైతే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ సరిపోయే సైజు తీసుకొని దానిలో పేపర్స్ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇలా డాక్యుమెంట్స్ కొరియర్ చేయాలని చెప్తే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అడిగారు. చెప్పాను. ఆ డీటెయిల్స్తో ఒక స్టిక్కర్ ప్రింట్ చేసి కవర్కి అంటించారు. యాక్చువల్గా ఈ డాక్యుమెంట్స్ని నేను ఉండే ప్లేస్ నుంచి 233 మైల్స్ పంపించాలి. అంటే కిలోమీటర్స్లో 375. డాక్యుమెంట్స్ వెయిట్ వచ్చేసరికి 0.38 పౌండ్స్ ఉంది. అంటే 173 గ్రాములు. నియర్లీ $14 ఛార్జ్ చేశారు. అలానే కవర్ తీసుకున్నానని చెప్పా కదా, దానికి అడిషనల్గా $2.5 దాకా వేశారు. టోటల్గా అటు ఇటుగా $16.5 అయింది. ఇండియన్ రూపీస్లో చెప్పుకోవాలంటే 1,400 రూపాయలు అయింది.